పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఎంపీలకి రాష్ట్రపతి అయితే సరైన విధంగానే స్పందించారు. వాళ్ళు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే 12 మంది ఎంపీలు ఆ బృందానికి రాష్ట్రపతి ఇప్పటి వరకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నది మీకు తెలుసు. మొన్న ఉత్తర బెంగాల్లోని సులుగిరి కారిడార్ దగ్గరికి వెళ్ళారు ఆవిడ 9వ అంతర్జాతీయ సింతాల్ సదస్సులో ప్రసంగించడానికి. అక్కడ సీఎం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ లేదా అధికారుల నుంచి కానీ ఎక్కడా కూడా అధికారికంగా స్వాగతం లభించలేదు. అది ప్రోటోకాల్కి విరుద్ధం. అది ఎవరైనా సరే మన మామూలుగా ఒక రాష్ట్రంలో గవర్నర్ ఎక్కడికైనా వస్తే ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా స్వాగతం పలకాలి. అలాగే రాష్ట్రపతి గారు దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ముందస్తు సమాచారం ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ ఆవిడికి అధికారికంగా స్వాగతం పలికే ఏర్పాట్లు చేయాలి. ముఖ్యమంత్రి అయినా వెళ్ళాలి. ఆవిడకి కుదరకపోతే అంటే ముఖ్యమంత్రికి కుదరకపోతే ఉప ముఖ్యమంత్రి, లేదనుకుంటే మంత్రుల్లో ఎవరైనా పెద్ద మంత్రి, సీనియర్ మంత్రి, లేదనుకుంటే సీనియర్ అధికారులు అంటే ఎక్కువ హోదా కలిగినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సీనియర్ అధికారులైనా వెళ్ళి స్వాగతం పలకాలి ప్రభుత్వం తరపు నుంచి. కానీ అలా చేయలేదు. ఆవిడ్ని అవమానించారు కూడా. గిరిజనుల్ని కలవనివ్వకుండా కూడా ప్రయత్నాలు చేసింది ఈ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. దాంతో ఇప్పుడు ఏం జరిగింది, వీళ్ళేమొచ్చేసి గిరిజనులకు అందుతున్నటువంటి సంక్షేమాల గురించి ఒక 12 మంది టీఎంసీ ఎంపీలు ఈవిడికి వివరించడానికి వస్తున్నారు. ఎందుకంటే మేము గిరిజనులకి న్యాయం చేస్తున్నాము, అన్యాయం చేయడం లేదు అని ఇప్పుడు రాష్ట్రపతిని చల్లబరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు అది ఆ యొక్క సంఘటన గురించి మేము అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే బాగోదు కదా. అందుకని సమయభావన వల్లే ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. మళ్ళీ ఇంకొక లేఖ రాశారు. ఆ లేఖ కూడా సమాధానం లేదు. ఎందుకు ఇవ్వాలి? మీకు దేశానికి సంబంధం లేదన్న విధంగా మీరు ప్రవర్తించారు. ఒక దేశ రాష్ట్రపతి, ప్రప్రథమ మహిళ మీ రాష్ట్రం వస్తే మీరు అవమానించారు. మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలి? ఆవిడని ఇప్పుడు ఎందుకు రావాలి? మీరు అగౌరవపరిచారు కదా. ఆవిడ లెక్కలేదు కదా మీకంటే.